హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే మరో వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్‌లీ బెడ్ మేకింగ్‌తోనే డే అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇవాల్టి వ్లాగ్‌లో నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ అనమాట. ఆ రెసిపీ నేర్చుకొని మరి నేనైతే ట్రయల్ చేశాను. మీ అందరికీ కూడా షేర్ చేద్దామని చెప్పేసి. సో వీడియో అయితే చాలా ర్యాండమ్‌గా ఉండబోతుంది. ఏమాత్రం స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వాచ్ చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ హై పాయింట్స్ ఇచ్చేస్తారని అయితే హోప్ చేస్తున్నా. ఇంకా బెడ్ మేకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకునేసి నేను కాస్త ఫ్రెష్ అయిపోయేసి సిటీఎం అంతా కూడా ఫాలో చేసేసుకునేసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోతున్నా. ఇక నేను వచ్చేసి ధనియా టీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్స్ పరగడుపున డెఫినెట్గా ఈ టీ అయితే తీసుకుంటాను అనమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మన థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ ధనియా టీ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇంక ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా అగారో కెటిల్‌లో. ఇందులో చాలా చాలా ఫాస్ట్‌గా అయిపోతది. నేను నిజంగా చెప్తున్నాను. ఈ కెటిల్‌లో చాలా వరకు ఫాస్ట్‌గా అయిపోతున్నాయండి. కుకింగ్ అంతా కూడా ఏమాత్రం లేట్ అవ్వట్లేదు. ఇక బాను అయితే ఓట్స్ చేసివ్వమని చెప్తేను జస్ట్ వాడి కోసం మాత్రమే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. మీరే చూడండి. ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ పెట్టేసాను. ఆ తర్వాత బెల్లం పౌడర్ వేసేసుకున్నాను. ఆ వాటర్ కాస్త మరిగిన తర్వాత ఓట్స్ అండ్ అలాగే బాదం క్రష్ చేసుకున్న బాదం యాడ్ చేసుకున్నా. ఓట్స్ ఒక 2 మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత రాగి మిక్స్ అనమాట. జస్ట్ 1 టేబుల్ స్పూన్ రాగి పౌడర్‌లో వాటర్, కొంచెం అంత వాటర్ అండ్ అలాగే మిల్క్ 2 యాడ్ చేసేసుకునేసి డైల్యూట్ చేసి ఇందులో యాడ్ చేసేయటమే. చూసారు కదా ఎంత ఫాస్ట్‌గా కుక్ అయిపోయిందో. మనకి ఎగ్జాక్ట్‌లీ ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదు నిజంగా చెప్పాలంటే. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఈ ప్రోడక్ట్ నిజంగా చాలా వర్త్ అనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంక బానుకైతే ఓట్స్ సర్వ్ చేసేసాను. తినేసి ఇంక అలా బయటికి పంపించాననమాట. చికెన్ తీసుకురమ్మని చెప్పేసి. ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా! దానికోసం. ఇంక ఇక్కడైతే నా రెగ్యులర్ ర్యాండమ్ షోస్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇక బాను వచ్చేలోపు ఫటాఫట్‌గా ఇవన్నీ కూడా నీట్ అండ్ క్లీన్ చేసేసుకోవాలి. చాలా అనార్గనైజ్డ్‌గా ఉంది. వీటన్నిటిని చక్కగా ఆర్గనైజ్ చేసేసుకునేసి డస్టింగ్ చేసేసుకుందాం. లాస్ట్ నా బర్త్‌డే వీడియో అయితే షేర్ చేశాను కదా! అందులో నా శారీ డీటెయిల్స్, జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డీటెయిల్‌గా ఇచ్చినా కూడా లింక్స్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. నేను కొన్ని ఐటెమ్స్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తా. కొన్ని ఐటెమ్స్ ట్యాగ్ చేసేస్తాను. ట్యాగ్ చేసినవి మీకు స్టార్టింగ్‌లోనే కనిపిస్తాయి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేయంగానే విత్ ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక లింక్స్ నేనైతే మాత్రం దాని కిందనే షేర్ చేసుంటాను. ప్లీజ్ కొంచెం మీరు అలా క్లిక్ చేసి చూడండి. ఎంత మందికి పర్పుల్ శారీ నచ్చిందంటే నిజంగా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లింక్స్ అనేవి అడుగుతూనే ఉన్నారు. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ కూడా. నేను లాస్ట్ ఇయర్ నుంచి అది పర్చేస్ చేసుకోవాలి అని చూస్తూ ఉన్నాను. బట్ దాని యాక్చువల్ ప్రైస్ ఎంతో తెలుసా? 6,000 రూపీస్. ఒక్కోసారి ప్రైస్ అనేది తగ్గుతూ ఉంది, ఎక్కుతూ ఉంది. ఇలా ఉందన్నమాట. అలా అప్ అండ్ డౌన్ అయ్యేపాటికి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే తీసుకుందాంలే అని చెప్పేసి అలా కార్ట్‌లో ఉంచాను. ఎప్పుడైతే నాకు ఇంక అలా ప్రైస్ తగ్గిందో ఆ పాటికి నేను పర్చేస్ చేసుకున్నా. ఇది నా బర్త్‌డే కోసమే ఉందేమో అనిపించిందనమాట. అందులోనే బ్లాక్ శారీ ఉంటది. ఇప్పటికి మీకు 6,000 రూపీసే కనిపిస్తూ ఉంటది. చెక్ చేయండి. సేమ్ అదే శారీ రెప్లికేట్ చేసి కాటన్ క్లాత్స్‌లో చాలా చాలా డిఫరెంట్ సైట్స్‌లో మనకు సేల్ చేస్తూ ఉన్నారు. బట్ కానీ నేను తీసుకున్నది కాంచీవరం సిల్క్ శారీ. క్లాత్‌ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. డెఫినెట్‌గా మీరు క్లాత్‌ని బట్టే పర్చేస్ చేసుకోండి. రెప్లికేట్స్ ఎప్పుడు కూడా పర్చేస్ చేసుకోకండి. అండ్ జ్యువెలరీ గురించి చెప్పాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. చాలా మందికి అది కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తూ ఉంది. నేను లింక్స్ అనేవి ఈ ట్యాగ్స్ కిందే ఉంటది. ప్లీజ్ చెక్ చేయండి. నీట్‌గా నేను మెన్షన్ చేశాను. విక్టోరియన్ నెక్లెస్ అని చెప్పి, ప్రీమియం క్వాలిటీ అని సంథింగ్ ఎల్స్ నేను ఇలా టైప్ చేసే పంపిస్తాను కాబట్టి మీకు ఈజీగా ఉంటది. అండ్ ఈ వాక్యూమ్ గురించి కొంతమంది కొన్ని క్వెషన్స్ అడిగారు. లైక్ 2, 3 కమెంట్స్ అయితే వచ్చాయన్నమాట. మేము వాక్యూమ్ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నాము. మీరు ఏది సజెస్ట్ చేస్తారు? ఇది తీసుకోవచ్చా? లేదా? ఇది రెగ్యులర్‌గా మనం క్లీన్ చేయొచ్చా? హ్యాండీగా ఉందా? లేదా? అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే ఇది అగారో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది నాకు కొలాబరేషన్ ద్వారా వచ్చింది. నేను పర్చేస్ చేసుకునేది అయితే కాదు. బట్ నిజంగా చెప్పాలంటే నా జెన్యూన్ రివ్యూ ఇది వర్తీ అని చెప్తా. నాకైతే చాలా హెల్ప్ అవుతుంది. డైలీ డస్టింగ్ అయితే మాత్రం ఇది 100% వర్త్. నార్మల్‌గా వీక్లీ వన్స్ అలా పరకబెట్టుకొని చిమ్ముకోండి. బట్ కానీ రెగ్యులర్‌గా మనం డస్టింగ్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ వాక్యూమ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఏదైనా కార్నర్స్, మూలలు క్లీన్ చేసుకోవాలనుకుంటే కొంచెం మనం ఎక్విప్‌మెంట్స్ అనేవి చేంజ్
చేసుకోవాలి కాబట్టి అదొక్కటే ఇబ్బంది. ఇంక అంతకు మించి అసలు ఏమి ఇబ్బంది లేదు. ఇది జెన్యూన్‌గా నా రివ్యూ అనమాట. నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. నేనైతే మూలలకి వీక్లీ వన్స్ అనేది పరకపెట్టి చిమ్మేస్తాను. అండ్ డైలీ అయితే మాత్రం వాక్యూమే యూజ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్నర్స్ ఎప్పుడూ కూడా మనం పరకపెట్టి చిమ్మితేనే నీట్ అవుతది కాబట్టి. ఇంకా బాను అయితే చికెన్ తీసుకొచ్చేసాడు. బిర్యానీ కట్ పీసెస్ అయితే తీసుకురమ్మని చెప్పాననమాట. ఈ రెసిపీకి కొంచెం అంత బిగ్ సైజ్ ఆఫ్ పీసెస్ ఉంటేనే బావుంటది. అందుకోసం నేను బిగ్ సైజ్ అయితే తీసుకురమ్మన్నాను. బిర్యానీ పీసెస్ అయితే పర్ఫెక్ట్. ఈ రెసిపీకి పెప్పర్ పౌడర్ మన చేతులతో చేసుకుంటేనే బావుంటదనమాట. ఇలా ఫ్రెష్ పెప్పర్ పౌడర్ ఉంటేనే టేస్ట్ బావుంటది. ఇంక ఇక్కడ చిన్నపాటి మ్యారినేషన్ అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ముక్కల్లో ఏమాత్రం వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ చేసిన తర్వాతనే సాల్ట్, పెప్పర్, 2 టేబుల్ స్పూన్స్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ అంత లెమన్ జ్యూస్ వేసుకుంటున్నా. ఇదైతే కిలో చికెన్ పర్ఫెక్ట్‌గా కిలో చికెన్ అయితే ఉంది కాబట్టి ఇవి పర్ఫెక్ట్ రేషియోతో తీసుకోండి. అండ్ మంచిగా ఇలా మసాజ్ చేయండి. ఒక 5 మినిట్స్ మసాజ్ చేసి మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ హాఫ్ అన్ అవర్‌లో మనం చేసుకోవాల్సినవన్నీ కూడా ఉంటాయి కదా! మిగతా పనులన్నీ కూడా చేసేసుకుందాము. ఇక్కడైతే నేను కొంచెం అంత బాదము, జీడిపప్పు తీసుకుంటున్నాను. ఒక 8-10 తీసుకోండి పర్ఫెక్ట్‌గా ఉంటది. వీటిలో నేనేంటంటే హాట్ వాటర్ వేసి నానబెట్టేసి ఉంచేస్తున్నాననమాట. ఒక మంచి పేస్ట్ చేసుకోవాలి దీంతో. నాకైతే మార్నింగ్ పోయింది పవర్. ఈవినింగ్ దాకా రాలేదనమాట ఆ రోజు. సో, అందుకోసం లైట్ చాలా డిమ్‌గా ఉంది. జనరేటర్ లైట్‌తోనే నేను ఇవన్నీ కూడా షూట్ చేసుకుంటూ ఉన్నాననమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఎలాగో పవర్ పోయింది కదా! వస్తదిలే అని చెప్పేసి చూస్తూ ఇంకా మేమైతే ఇక్కడ చపాతీ డో ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ చపాతీలు చేసేద్దాం అనుకున్నాం. పవర్ వస్తేనే కదా ఏదైనా గ్రైండ్ చేసుకోవాలన్నా, కర్రీ చేయాలన్నా అని చెప్పేసి ఫస్ట్ అయితే చపాతీలు చేసేసుకుందాం. ఆలోపు కరెంట్ వస్తదేమో చూసి ఆ తర్వాత స్టార్ట్ చేద్దాంలే అనుకోని ఇంకా డో అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. నేనైతే ఇవాళ చపాతీ పిండి హాట్ వాటర్, సాల్ట్ వేసి కలుపుకుంటున్నాననమాట. నార్మల్‌గా కూల్ వాటర్‌తోనే చేసేదాన్ని. ఎందుకో ఇవాళ కొంచెం హాట్ వాటర్ ఉన్నాయి కదా అని చెప్పేసి వేశాను అంతే. వేరే రీజన్ అయితే ఏం లేదు. అన్నట్టు ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు 2, 3 సార్లుగా కమెంట్ చేస్తూనే ఉన్నారు. వెయిట్ గెయిన్ గురించి ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి అని చెప్పేసి. టిప్స్ కన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది హెరిడిటరీగా కూడా ఉంటది. అది ఎంత తిన్నా కూడా మనకు మన పెద్దవాళ్ళు ఎవరన్నా అలా ఉన్నారు అంటే మాత్రం అది అలా వంట పట్టి ఉంటది. అలాంటి టైంలో మనం ఎంత చేసినా, ఏం చేసినా వెయిట్ గెయిన్ అవ్వడం అసాధ్యం అవుతుంది. అలా కాకుండా నార్మల్‌గా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మాత్రం ఫ్యాట్ పరంగా కాకుండా మజిల్ పరంగా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఆల్సో జిమ్ చేస్తే ఇంకా మంచిదనమాట. మజిల్ గెయిన్ అవ్వటానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది జిమ్ చేస్తూ ఉన్నామంటే. జిమ్‌కి వెళ్తున్నాము అంటే ప్రోటీన్ ఇంటేక్ కంపల్సరీగా చూసుకోండి. ఇక్కడైతే రెసిపీకొచ్చేద్దాం. ఇక్కడైతే ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. సోంఫ్ అయితే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను, ఒక 8-10 దాకా ఎండుమిర్చి తీసుకున్నా, అండ్ అలాగే ఒక 5-8 దాకా లవంగాలు, ఇలాచి తీసుకోండి, ఒక నల్ల ఇలాచి తీసుకోండి, ఒక 2 దాకా జావిత్రి తీసుకోండి, నట్మెగ్ ఉంటే జస్ట్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. నా దగ్గర లేక నేను వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే కంపల్సరీ కొంచెం వేసుకోండి. వీటన్నిటిని చక్కగా దోరగా సిమ్‌లోనే పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వేపేసుకునేసి చల్లారబెట్టుకోవాలి. ఎలాగో కరెంట్ లేదు కదా! వేపేసుకునేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా చపాతీలు అయితే చేసేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కటి రెడీగా ఉన్నాయి. కరెంట్ రావడమే ఆలస్యం. ఇంకా కర్రీ స్టార్ట్ చేసేసుకోవాలి. చపాతీ డో ప్రిపేర్ చేసేటప్పుడు నేను హాట్ వాటర్ వేయడం వల్ల ఎంత సాఫ్ట్‌గా ఉందో తెలుసా? డో పర్ఫెక్ట్‌గా వచ్చింది. అండ్ ఆల్సో చపాతీస్ కూడా చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద టిప్ ఏమో నాకు కూడా తెలీదు. వన్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే ప్రతీది కూడా తెలుస్తది. ఇవాల్టి వీడియోలో నేను షౌట్ ఔట్స్ అయితే ఇవ్వట్లేదు. బట్ కానీ కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైంని నా కోసం, నా వీడియోస్ కోసం కేటాయించి మరీ కామెంట్ చేసి నాకు విష్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా చిన్న పదమే అనిపిస్తది. సో, ఎందుకంటే మీరందరూ కూడా నాకు అంత బిగ్గెస్ట్ వరల్డ్ అయిపోయారు కాబట్టి. నేను మా వారు అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా మీ అందరి గురించి అనుకుంటూ ఉంటాం. మీ కామెంట్స్ చదువుకుంటూ ఉంటాం. ఎంత హ్యాపీగా అనిపిస్తది తెలుసా మాకు. మేము ముగ్గురమే కాదు,
మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతది. అమ్మ తెలుగులో ఉన్నవన్నీ కూడా చదివి చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంగ్లీష్‌లో ఉన్నవి అర్థం కాదు పాపం. బట్ కానీ ప్రతి వీడియోకొచ్చే కామెంట్స్ నేను అమ్మకి షేర్ చేస్తూనే ఉంటాననమాట. అమ్మకి ఎంత హ్యాపీ అనిపిస్తది తెలుసా! ఆ కామెంట్స్ అన్నీ కూడా వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు. మేము అలా కామెంట్స్ అనేటివి చెప్పుకుంటూ ఉంటాం కదా! అలా మీ పేర్లు కూడా గుర్తుండిపోతున్నాయనమాట. ఇలా చేశారు, ఆవిడ ఇలా పెట్టారు అని చెప్పేసి అంటే, ఓహ్! తనా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అంతలాగా గుర్తుండిపోతున్నారు మా అందరికీ కూడా. సో, అందుకే మీ అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడో అయిపోయారు. వన్స్ అగైన్ థాంక్స్ ఎ లాట్ అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇంక ఇక్కడ బాదం జీడిపప్పు మంచిగా నానిపోయాయి. బాదంకి మొత్తం పీల్ చేసేసాననమాట. తొక్క తీసేసి రెడీ చేసుకున్నాను. అండ్ మసాలా పౌడర్ అయితే గ్రైండ్ చేసుకొని వచ్చేసాను. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుందనమాట. అండ్ ఇప్పుడు పేస్ట్ చేసేసుకోవాలి. బాదం జీడిపప్పు నానబెట్టేసి పెట్టాం కదా! అది వేసుకొని ఒక 5-6 దాకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాననమాట. ఇందులోకి నేను పాలైతే యాడ్ చేస్తున్నాననమాట. యాడ్ చేసి మంచి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. రెస్టారెంట్ స్టైల్ కావాలనుకుంటే ప్రతి ఒక్క చిన్న టిప్ ఫాలో చేస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తది. అలా గ్రైండ్ చేసినప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాంలే అనుకుంటే మాత్రం ఆ టేస్ట్ అనేది మిస్ అయిపోతదనమాట. పాలతో గ్రైండ్ చేసుకోవటమే టేస్ట్ బావుంటది. అందుకోసమే పాలు యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అయితే ఇన్ని తీసుకున్నాను అనమాట. వీటిని ఇలా చిన్నగా తరుక్కోవాలి. ఏ మాత్రం గ్రేట్ చేయకండి. చాపర్స్ కానీ మిక్సీలో కానీ ఇలా గ్రైండ్ చేసుకుందాం అని మాత్రం అసలు అనుకోవద్దండి. ఇలా చిన్నగా తరుక్కుంటేనే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఒక కడాయి ప్లేస్ చేసేసుకునేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడు కూడా ఇందులో గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతది. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసేసుకునేసి ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకునేసి ఒక 5-6 మినిట్స్ దాకా బాగా రోస్ట్ చేయాలి. ఇలా ముక్కలు యాడ్ చేసిన వెంటనే ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. మీడియం కానీ స్లో ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్ ఒక 5 మినిట్స్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ కంటిన్యూయస్‌గా మనం స్టిర్ చేస్తూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి ఒక కప్పు పెరుగు అనేది వేసుకుంటున్నాను. పెరుగు వేసినప్పుడు అసలేం మాత్రం ఫ్లేమ్ అనేది ఉండకూడదు. అప్పుడైతేనే పెరుగు అనేది విరగదనమాట. పెరుగు వేశాక బాగా ముక్కలకి పట్టేదాకా కలుపుకున్న తర్వాత స్టవ్‌ని ఆన్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ బాగా కుక్ చేసేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేశాక జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని మగ్గించుకుంటాను. ఆ తర్వాత మూత ఓపెన్ చేసేసుకునేసి ఫుల్ ఫ్లేమ్‌లోనే వాటర్ ఇమిరేదాకా కుక్ చేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు మూత తీసాను కదా! హై ఫ్లేమ్ పెట్టేసుకుంటున్నాను. బాగా ముక్కల్లో వాటర్ అనేది ఒక హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తగ్గేదాకా బాగా బాయిల్ చేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్‌గా 12 మినిట్స్‌లో పర్ఫెక్ట్‌గా వాటర్ అనేవి తగ్గిపోయాయి. ఇప్పుడు నేను జీడిపప్పు పేస్ట్ అనేది వేసుకుంటాను. ఇప్పటి నుంచి స్టవ్‌ని ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టుకొనే చేసుకోవాలి. ఏ మాత్రం మీడియం ఫ్లేమ్, స్లో ఫ్లేమ్ అవసరమే లేదు. ఇక సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మ్యారినేషన్‌లో వేసాం కదా! ఇప్పుడు టేస్ట్ చూసుకొని సరిపడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్‌ని ఇందులో వేస్తున్నాను. మొత్తము వేసేసుకోవచ్చు. బట్ కానీ కొంచెం అలాగా తీసాననమాట. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంత పౌడర్‌ని సెపరేట్ చేశాను. నాకు సరిపోద్దేమో అనిపించింది. జీడిపప్పు పేస్ట్ వేసాను. ఆ తర్వాత సాల్ట్ వేసాను కదా! ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాతనే స్పైస్ పౌడర్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ఫ్రెష్ క్రీమ్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. కసూరి మేతి కొంచెం అంత హీట్ ఇచ్చి క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఒక 1 ఆర్ 2 మినిట్స్ బాగా ఇలానే కలుపుకుంటూ ఉండాలనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మిల్క్ కంపల్సరీ వేసుకోవాలి. మిల్క్ వేసుకున్నాక ఒక 1 ఆర్ 2 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక పచ్చిమిర్చి ఇలా స్లిట్ చేసి వేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. యమ్మీ యమ్మీ చికెన్ మహారాణి అయితే రెడీ అయిపోయిందండి. డెలీషియస్ రెసిపీ.
ఇక రెసిపీ అయితే మాత్రం ఎంత టేస్టీగా కుదిరిందంటే, రియల్‌గా పెప్పర్ స్క్వేర్‌లో నేను టేస్ట్ చేసిన చికెన్ మహారాణి ఎలా ఉందో అలానే ఉంది. జస్ట్ 1% అటు ఇటు అవ్వచ్చు అంతే. మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.